ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు. 5వ వచనం. అయితే 164వ పేజీ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం, 164వ పేజీ. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్ చెప్పండి. ఆయన శాపమును ఆశీర్వాదకరంగా మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. శాపమును ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఈ వచనాల్లో మనం పైకి వెళ్ళి తర్వాత చదువుకోండి. ఆశీర్వదించుటకు నేను నిన్ను పిలిచి తిని అన్నాడు. ఎందుకు పిలిచాడు ఆయన? ఆశీర్వదించుటకు, నీవు ఆశీర్వాదముగా ఉండుటకు, అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉండుటకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎరగలేదు కానీ, మనము దేవుణ్ణి వెతకలేదు కానీ, ఆయనే మనలను వెదికెను, ఆయనే మనలను ఎరిగెను, ఆయనే మనలను లోకములో నుండి పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆశీర్వదించబడాలి అని. ఆమేన్ చెప్పండి. దేవుడు నేను ఎందుకు పిలిచాడు అంటే నువ్వు ఆశీర్వదించబడాలి, ఫస్ట్ వన్. రెండవది, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. రెండు విషయాలు. ఒకటి, నువ్వు ఆశీర్వదించబడాలి. రెండు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకని అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తున్నారా? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆరాధిస్తున్న దేవుడు మనలను ప్రేమించుచున్నాడు గనుక లోకములో నుండి మనల్ని పిలుచుకున్నాడు, లోకములో నుండి మనలను వేరుపరుచుకున్నాడు, లోకము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఉన్నతమైన సత్తువ కలిగిన ఉన్నతమైన సహవాసంలో దేవుడు మనలను స్థిరపరిచి ఆయన నీవు ఆశీర్వదించబడాలని, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని నీ ఎడల ఒక వాంఛ కలిగి ఉన్నాడు ఆయన. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవా నిన్ను పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడంటే నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని పిలిచాడు. నీ మీద శాపం ఏలుబడి చేయాలని కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని మనసు పెట్టి వినండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో శాపానికి ఆస్పదంగా నువ్వు బ్రతకాలని కాదు, శాపానికి నిదర్శనంగా నీ కుటుంబం ఉండాలని కాదు. నీ గ్రామం అంతటిలో దేవుడు నిన్ను, నీ వంశమంతటిలో దేవుడు నిన్ను, నీ వర్గం అంతటిలో, మీ జాతి అంతటిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నది, దేవుడు నిన్ను బయటకు పిలుచుకున్నది, ఉన్నతమైన సహవాసంలో దేవుడు నిన్ను స్థిరపరిచింది. అన్యులకు, మిగిలిన వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనే కానీ నువ్వు శాపానికి నిదర్శనంగా ఉండాలని కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను ఏర్పరచుకున్నది, దేవుడు మనల్ని పిలుచుకున్నది ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని. ఆమేన్ చెప్పండి. దేనికి చెప్పండి? వారసులు అవ్వాలి. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి, శాపానికి కాదు. శాపానికి సంబంధించిన ఆనవాళ్ళు మన బ్రతుకులో ఉండాలని కాదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలువరి శిలువలో మరణించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత మనలను కడిగి శుద్ధీకరించాడంటే, మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుకుంటూ ఆ శిలువ రక్తము ద్వారా మన శాపము కొట్టివేయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఆ పరిశుద్ధిని రక్తము ద్వారా, చెప్పండి ఎవరి ద్వారా? ఆ పరిశుద్ధుని రక్తము వలన
మన శాపము కొట్టివేయబడింది. ఆ పరిశుద్ధుని రక్తము వలన మన శాపము కొట్టివేయబడి ఆశీర్వాదానికి వారసులగుట నిమిత్తమై దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దారిద్ర్యాన్ని కొట్టివేయాలని, నీ శాపాన్ని కొట్టివేయాలని ఆయన కలువరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం 2 మ్రానుల మీద 3 మేకులతో స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన కారణం ఏంటంటే శాపములో ఉన్న నా జీవితం, శాపముతో కొట్టిమిట్టాడుతున్న మన జీవితాలు విడుదల పొందాలి. ఆశీర్వాదానికి వారసులుగా మనం నియమించబడాలి. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదానికి చిహ్నాలుగా మనం నిలబడాలి. ఆశీర్వాదానికి చిరునామాగా నీ కుటుంబం నిలబడి ఉండాలి. నువ్వు నమ్మగలుగుతావా? యాగడాలంక పరిసర ప్రాంతాల్లో నీ కుటుంబము దేవుని వలన ఆశీర్వదించబడిన కుటుంబం అని చెప్పుకోవడానికి నిదర్శనంగా నీ కుటుంబం ఉండాలి. హల్లెలూయా. దేవుని వలన దీవించబడిన జనాంగం అని నీ ఒక చిహ్నంగా, అంటే నీ ఒక మాదిరిగా నువ్వు కనబడాలి లోకానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, తన రక్తము చేత కడిగిన దేవుడు నిన్ను అనాథులుగా విడిచిపెట్టక ఒక ఉన్నతమైన సహవాసంలో, సత్తువ కలిగిన భూమిలో, కంచె కలిగిన తోటలో, ఉత్తమమైన ద్రాక్షావళితో దేవుడు నిన్ను అంతుకట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, ఏ శాపం? ఆ శాపం. నాకు కలిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డల మీద శాపం ఏలుబడి చేస్తుందా? ఏలుబడి చేస్తుందా? ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వు శాపం నుండి విడుదల పొందాలి, ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. దీవెనకరంగా నీ జీవితం ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బ్రతుకుండాలని, నా బ్రతుకుండాలని దేవుడు జగతికి పునాది వేయబడక ముందే ఆయన కలువరి శిలువ రక్తము ద్వారా దేవుడు మనం ప్రత్యేకించుకుని ఆయన కృప వలన, ఆయన కృపను బట్టి, ఆయన అనాది సంకల్పాన్ని బట్టి, ఆయన నిత్యమైన సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ముందుగానే నిర్ణయించుకుని తన కుమారుడైన పరిశుద్ధిని రక్తము చేత మనలను కడిగి శుద్ధీకరించి ఉన్నతమైన సహవాసంలోనికి చేర్చి దేవుడు మనల్ని ఇక్కడ ఉన్నతమైన పాత్రలుగా వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అనాది సంకల్పం. ఏ ఒక్కడు కూడా యాదృచ్ఛికంగా సంఘంలోనికి రాలేదు. అనుకోకుండా సంఘానికి ఏ ఒక్కరు రాలేదు. నువ్వు సంఘానికి వచ్చావట దేవుని ఏర్పాటు అయి ఉన్నది. హల్లెలూయా. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు, సంఘం అనేది యేసయ్య తన రక్తమిచ్చినది సంఘం. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాలు ఒక మాట మీద చెప్తాను. అపోస్తల కార్యాలు 20:28 చదవండి. 20వ అధ్యాయం 28వ వచనం. తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం. చాలు. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సంఘం అంటే గోడలా? సంఘం అంటే గోడలా? సంఘం అంటే ఫ్యాన్లా? సంఘం అంటే కిటికీలు? ఇది సంఘమా? చెప్పండి. దేవుని సంఘం ఏది? నేను. చెప్పండి. దేవుని సంఘం ఏది? నేను దేవుని సంఘమై ఉన్నాను. చెప్పండి. ఎవరు దేవుని సంఘం? నేనా? ఎవరు? ఎవరికి వారే చెప్పండి. నేను. ఎవరు చెప్పండి? ఎవరికి వాళ్ళు చెప్పండి. నువ్వేంటి? మరి అది ఫుల్ఫిల్ చేయరే? చెప్పు. నువ్వేం చెప్పు. అది అక్క బాగా చెప్పింది. అలా చెప్పండి ఇప్పుడు అందరూ. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని సంఘాన్ని దేవుడు ఎలా ఏర్పరిచాడు అంటే ఆయన రక్తము ద్వారా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం. హల్లెలూయా. ఎలా సంపాదించాడంట? స్వరక్తమిచ్చి. యేసయ్య తన స్వరక్తము, తన పరిశుద్ధమైన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా కడగబడిన సంఘంలో ఇప్పుడు ఏం వెలుబడి చేస్తుంది అంటే శాపం. చెప్పండి. ఏం వెలుబడి చేస్తుంది? శాపం వెలుబడి చేస్తా ఉంది.
ఆయన స్వరక్తము చేత కడగబడిన సంఘం అంటే అర్థం చేసుకోవాలి. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే ఫ్యాన్లు కాదు, సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే నేను, సంఘం అంటే నీవు. మనందరము దేవుని సంఘమై ఉన్నాము. హల్లెలూయా. ఈ సంఘమని పిలువబడుతున్న విశ్వాసుల జీవితాల్లో ఏ వెలుబడి చేస్తుంది అంటే శాపం అంట. చెప్పండి ఏముంది? శాపం. దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించబడడానికి పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండకు పిలిచాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా రావాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. మరలా చూడండి, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాం. ఎలాగా ఉన్నారంటే యెహోవా వలని సూచనలుగాను యెహోవా వలని మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య మేమున్నాము. అంటే అర్థం ఏంటంటే యెహోవా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలకు తెలిసినట్లుగా దేవుని ఆశీర్వాదానికి సూచనలుగా మేము ఉన్నాము అంటున్నారు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆశ్చర్యానికి, దేవుని ఆశీర్వాదానికి సూచనలుగా మేము, మా కుటుంబాలు ఇశ్రాయేలు మధ్య ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తి పట్ల మహత్కార్యాలు చేస్తే, దేవుడు ఒక కుటుంబం పట్ల ఆశ్చర్య కార్యాలు చేస్తే ఎలా చేస్తాడ్రా అది ప్రజలకు తెలియాలి అంటే గనక యెషయా పిల్లల్ని చూడండి, యెషయాని చూడండి, అర్థమవుతుంది అని ఆ రోజు ప్రజలందరూ అనుకునే వాళ్ళట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక మాటలో వినండి, యెషయాకి ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేల్ మధ్య ఎలాగున్నారంటే దేవుని వలని సూచనలుగా ఉన్నారు. హల్లెలూయా. ఆశీర్వాదానికి సూచనలుగా ఉన్నారు. ఆమేన్ చెప్పాలా? ఎవరు? అందరూ ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదానికి సూచనలుగా ఉన్నారు. దీవెన నొందిన కుటుంబానికి సూచనలుగా ఉన్నారు. దేవుడు మహత్కార్యాలు చేయగలడు అని చెప్పడానికి సూచనలుగా యెషయా పిల్లలు ఉన్నారు. ఈరోజు ఒక సేవకునిగా చిన్నవాడైనా ఒక అభిలాష కలిగి ఉన్నాను. మీరు, మీ కుటుంబం, నీవు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, నీవు దేవుడు నీకు ఇచ్చిన భార్య, ఈ ఇశ్రాయేలు జనాంగాల మధ్య అంటే ఈ ఆగడ లంక ప్రజల మధ్య దేవుని వలన సూచనలుగా మీరు ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలి. దేవుడు దీవించబడిన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలి. దేవుని వలన మహత్కార్యాలు పొందిన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలి. హల్లెలూయా. ఇది ఎవరి అభిష్టాయి అంటే దేవుని అభిష్టాయి ఉంది. హల్లెలూయా. నీవు అలాగుండాలని దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదానికి సూచనలుగా ఉండవలసిన మన జీవితాలు, దీవెనకు సూచనలుగా ఉండవలసిన మన బ్రతుకులు, దేవుడు చేయగలడు మహత్కార్యములు అని చెప్పడానికి సూచనలుగా ఉండవలసిన మన జీవితాల్లో ఈ కడవరి దినాల్లో ఏం వెలుబడి చేస్తున్నాయి అంటే శాపం. చెప్పండి ఏంటట? శాపం. మీకు తెలుసా, కలిసి రాని పరిస్థితులు ఒక శాపం. భార్యాభర్తలకు మధ్య గొడవలు శాపం. తెలుసా? భార్యాభర్తలకు మధ్య విభేదాలకు కారణం ఏంటో తెలుసా? శాపం. శాపం. కుటుంబాల్లో పేదరికాన్ని కలిగిన కారణం ఏంటో తెలుసా? శాపం. చెప్పండి ఏంటిది? శాపం. కుటుంబాల్లో కలిగిన పేదరికానికి కారణం శాపం. భార్యాభర్తలకు మధ్య కలిసి రాని పరిస్థితులు, పొసగని పరిస్థితులు, భార్యాభర్తలకు మధ్య మాట కలవని పరిస్థితులు కలిగిన కారణం ఏంటో తెలుసా? శాపం. ఎంత ప్రయాసపడతారు, ప్రయాసంతా చిల్లి చెంచులో పడినట్లుగా అయిపోద్ది. విస్తారంగా ఇచ్చారట. హబక్కు గ్రంథంలో తర్వాత చదువుకుంటాం. 10 ఎకరాల ద్రాక్ష తోట విచ్చారట, చేరు ద్రాక్ష రసాన్ని పొందుకున్నారట. ఎంతట? 10 ఎకరాల ద్రాక్ష తోటకి ఎంత వచ్చిందట?
చేరు, చేరు అంటే చిన్నది కదా, తెలుసు కదా మీకు. చేరు ద్రాక్షకాయలు, చేరు ద్రాక్ష రసం వచ్చిందని. కారణం ఏంటి? ప్రయాసకు తగిన ఫలము రాకపోవడానికి కలిగిన కారణం ఏంటంటే శాపం. గర్భం మూయబడడానికి కలిగిన కారణం ఏంటంటే శాపం. చెప్పండి, ఏంటిది? శాపం. కలహాల కలిగిన కారణం ఏంటి? శాపం. భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య పొసగని పరిస్థితులకు కలిగిన కారణం ఏంటంటే శాపం. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తారు, నా భర్త మా మాట వినట్లేదండి. కారణం ఏంటంటే శాపం. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా పిల్లలు మా మాట వినట్ల, గద్ది మా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఏది ఏలుబడి చేస్తుంది? శాపం. అడుగుతున్న మాట, ఈ మాట లోకస్తులు జరుగుతున్న విషయాలా, దేవుని సంఘానికి వస్తున్న బిడ్డల విషయాల్లో కూడా జరుగుతున్నాయా? దేవుని సంఘానికి వస్తున్న బిడ్డల విషయాల్లో కూడా శాపము ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. కలిసి రాని పరిస్థితులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు. చెప్పండి, ఏంటిదట? ఆర్థిక పరమైన ఇబ్బందులు, కలిసి రాని పరిస్థితులు. ఏది చేద్దామనుకున్నా అన్నీ వెనకే తిరిగి వస్తాయి, ఏది కలిసి రాదు. ఈ కలిసి రాని పరిస్థితి వెనక ఏముంది అంటే శాపము కలిగించే ఒక ఆత్మ. హల్లెలూయా. ఈ శాపము కలిగించే ఆత్మ అతని మీద ఏలుబడి చేసినంత కాలం ఏ ప్రయత్నం చేసినా విఫలమే. ఏ ప్రయత్నం చేసినా కలిసి రాదు. ఏ ప్రయత్నం చేసినా కలిసి రాదు. కలిసి రాని పరిస్థితులు కలిగిన కారణం శాపం. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రభు ఈరోజు నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడాలి. ఆశపడిన మాట ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన, హల్లెలూయా. ఇంకా ఆయన ప్రేమ నీ మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉన్నది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ నిమిత్తము ఆయన ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. ఎందుకు సిగ్గుపడుతున్నారు? చప్పట్లు కొట్టడానికి సిగ్గు దేవునా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా విందాం. నీ నిమిత్తము ఆయన ఆ శాపం ఏం చేస్తాడట? ఆశీర్వాదంగా. భార్యాభర్తలకు దూరంగా కలిసి బ్రతకడానికి కారణం కూడా శాపమే, ఒప్పుకుంటాను. నేను కూడా చెప్తాను, భార్యాభర్తలు కలిసి ఉండాలనేది దేవుని ఏర్పాటు. మనుషుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు కదా. నరుడు ఒంటరిగా ఉండకూడదు, వాళ్ళిద్దరూ ఏక మనస్సులై ఉండాలి. దేవుని సంకల్పం ఇది, దేవుని ఏర్పాటు ఇది, దేవుని ప్రణాళిక ఇది. మీరిద్దరూ కలిసి ప్రపంచాన్ని నిర్మించమని దేవుడు ఆదాముతో చెప్పారు, అవునా కదా? మీ ఇద్దరు కలిసి ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి, మీ ముందు వచ్చిన జనాంగం ద్వారా ప్రపంచాన్ని మీరు నింపండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అంటే ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా పరిచర్య కొరకు సమర్పించుకున్న సమర్పణ వేరు. దాని గురించి నేను మాట్లాడలా, వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. భౌతికంగా మన కుటుంబ దైనందిన జీవితాల గురించి మాట్లాడుతున్నాను. వివాహమైన భార్యాభర్త ఒకరిని విడిచి ఒకరు వేరువేరుగా ఉండడం ఏంటో తెలుసా? శాపం. చెప్పండి, ఏంటిది? రక్షణ పొందారు, ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు, కలిసి ఉండాలనేది దేవుని సంకల్పం, దీవెనకరంగా ఉండాలని దేవుని సంకల్పం. మీ దాంపత్యము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సంకల్పం. కానీ దేవుని సంకల్పానికి మీరి ఏదో ఏలుబడి చేస్తుంది. ఏంటి అంటే శాపము కలిగించే ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆ ఇద్దరికి మధ్య పొసగని పరిస్థితులు కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఆ ఆత్మ ఇరువురు భార్యాభర్తలకు మధ్య పొసగని పరిస్థితి, వేరుగా కలిసి బ్రతకాలని దేవుడు అంటే, సైతాన్ అంటది కలిసి ఉండకూడదు, మీరు వేరుగా బ్రతకాలని. వారికి శాపాన్ని కలుగు చేస్తుంది. హలో, జాగ్రత్తగా వింటున్నారా? ఎంతో ప్రయాసపడతారు, రెక్కలు ముక్కలు చేసుకుని ప్రయాసపడతారు, కానీ తీరా వచ్చి చూస్తే సమృద్ధి చేతిలో ఉండదు. కారణం ఏంటి? శాపం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీవు పడుతున్న ప్రయాసం మీద దేవుని ఆమోద ముద్ర ఉంటేనే నీకు సమృద్ధి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆమోద ముద్ర లేకుండా నీ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత ప్రయత్నమైనా చేయి, ఎంతైనా కష్టపడు, ఎన్ని లక్షలైన సంపాదించు, చివరాఖరికి నీ చేతులు ఏం మిగలదు.
దేవుని కనికరం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవునికి వేరే మనం ఎంత కష్టపడినా దానికి మన దగ్గర సమృద్ధి ఉండదు. నీ ప్రయాసం మీద దేవుని ముద్ర ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీ కష్టార్జితం మీద దేవుని ఆమోద ముద్ర ఉండాలి. హల్లెలూయా. నువ్వు పడుతున్న కష్టం మీద దేవుని ఆమోద ముద్ర ఉన్నప్పుడు దాని వలన కలిగే ఫలాన్ని అనుభవిస్తావు నువ్వు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఇంకా చాలా విషయాలు చెప్పాలి కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. రక్షణ పొందిన మన జీవితాల్లో కలిసి రాని పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, అప్పుల బాధలు, గర్భము మూయబడుట, ఇవన్నీ ఏంటి, దేనికి చిహ్నాలు అయ్యంటే పేదరికము, ఇవన్నీ దేనికి చిహ్నాలు అయ్యంటే శాపం. చెప్పండి, దేనికి? శాపం. ఎందుకు? ఆయన స్వరక్తము చేత కడగబడిన సంఘానికి ఎందుకు శాపం? ఆశీర్వాదానికి సూచనలుగా ఉండవలసిన కుటుంబాలు, ఆశీర్వాదానికి చిహ్నాలుగా ఉండవలసిన కుటుంబాలు, దేవుని దీవెనకు, దేవుని కార్యాలకు, దేవుని మహత్తరమైన కార్యాలకు చిహ్నాలుగా ఉండవలసిన కుటుంబాలు, దేవుని గురించిన సాక్ష్యము చెప్పవలసిన కుటుంబాలు ఈ రోజున శాపంతో కుమిలిపోవడానికి కలిగిన కారణాలు ఏంటి? విడవని కన్నీటి అనుభవం ఏంటి తెలుసా? ఒక శాపగ్రస్తమైనది. దైవజనులు యేసన్న గారు అంటారు, మన కళ్ళ వెంబడి కృతజ్ఞతతో కూడిన కన్నీరు రావాలి. హల్లెలూయా. చెప్పండి, ఏ కన్నీరు ఉండాలి? కృతజ్ఞతతో కూడిన కన్నీరు ఉండాలి, కానీ శాపాన్ని గురించిన కన్నీరు ఉండకూడదు. కొంతమంది ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారా అంటే వారి జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి, వారి కుటుంబంలో వచ్చిన సమస్యలను బట్టి. ఆ కన్నీటి కలిగిన కారణం ఏంటంటే శాపం. చెప్పండి, ఏంటంట? కన్నీటి కలిగిన కారణం ఏంటంటే శాపం. ఒక మాట చెప్పనా, సంవత్సరాల తరబడి శరీరం మీద ఏలుబడి చేస్తున్న రోగం కూడా ఒక శాపమే. హలో, సంవత్సరాల తరబడి శరీరం మీద ఏలుబడి చేస్తున్న రోగం కూడా ఒక శాపమే. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ శాపం పోదు. స్వస్థత కలగదు. ఎంతమంది అభిషక్తులు చేతులు పెట్టినా స్వస్థత కలగదు. ఎన్ని హాస్పిటల్ మారినా స్వస్థత కలగదు. అది కాదని ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగినా స్వస్థత కలగదు. కారణం ఏంటంటే ఆ ఆత్మ వెనుక, ఆ రోగం వెనుక శాపము కలిగించే ఒక దురాత్మ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలిసి రాని పరిస్థితులు, కలిసి రాని అనారోగ్యాలు, తరచుగా కుటుంబాల్లో అనారోగ్యాలు, తండ్రి తర్వాత బిడ్డల మీదకి, బిడ్డల తర్వాత తల్లి, ఇంకా చిన్నపిల్లల మీదకి, ఒకరి తర్వాత ఒకరి వేడని రోగాలు వదిలిపెట్టవు. కొన్ని కుటుంబాల్లో ఈ అనారోగ్యాలు వదిలిపెట్టవు. ఆత్మీయుని విషయంలో జరిగే ప్రతి సంఘటన కూడా మనం సింపుల్గా తీసుకోకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలాగూ జరిగింది? యెహోషువ హాయి పట్టణం మీద ఓడిపోతే తల మోకాల మధ్య పెట్టుకుని ఏడుస్తున్నాడట. ఎక్కి ఏడుస్తున్నాడట. యెహోషువ, ఎందుకు ఏడుస్తున్నావు అడిగితే యెహోషువ అన్నాడు, ప్రభువా, నేను ఎందుకు ఓడిపోయాను? హాయి పట్టణం మీద, చిన్న పట్టణం మీద ఓడిపోవడానికి కలిగిన కారణం ఏంటి? ఏడుస్తున్నాడట. నేను చెప్పే మాట ఏంటంటే, ఆత్మీయుడు తన జీవితంలో జరుగుతున్న ప్రతి నష్టాన్ని సింపుల్గా తీసుకోవద్దు. ఎందుకు అలా జరుగుతుంది ప్రభువా? ఎందుకు అనారోగ్యం నా మీద ఏలుబడి చేస్తుంది? నీ రక్తము చేత కొన్న నా బ్రతుకులో ఎందుకు ఈ సంవత్సరాల తరబడి అనారోగ్యం? నీ రక్తము చేత కొనబడిన నా బ్రతుకులో ఎందుకు క్షమించండి, కలిసి రాని పరిస్థితులు? ఎందుకు ఈ అనానుకూలమైన పరిస్థితులు? ఎందుకు ఈ పేదరికము? ఎందుకు ఈ అప్పుల బాధలు? ఏది చేసినా వెనక్కే పోతుంది. ఎందుకు? ప్రతి విషయాల్లో మనం చిన్న విషయంగా తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని దేవుని వద్ద విచారణ చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ శాపాలు ఏలుబడి చేయడానికి కలిగిన కారణాలు ఏంటి? దేవుడు తన స్వరక్తము చేత కొనబడిన సంఘాన్ని లోకానికి సాదృశ్యంగా పెట్టాడు, ఆశీర్వాదానికి మాదిరిగా పెట్టాడు, దీవెనకు మాదిరిగా పెట్టాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు అనడానికి చిహ్నంగా పెట్టాడు. అలా ఉండవలసిన మన బ్రతుకులు ఎందుకు చాలని జీవితాలు అయిపోతున్నాయి? ఎందుకు కలిసి రాని పరిస్థితులు అవుతున్నాయి? ఎందుకు అనారోగ్యాల పరంపర మనల్ని వెంటాడుతుంది?
ఎందుకు ఆర్థిక పరమైన పరంపర మనల్ని వెంటాడుతుంది? ఎందుకు ఈ శాపం మన బ్రతుకులో ఏలుబడి చేయడానికి కలిగిన కారణం? కొన్ని మాటలు చెప్తాను. రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. రోమా 8:11 ఇందు విషయమై దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులు. చాలు చాలు, ఈ 3 మాటలు నాతో చెప్పండి. నిద్రమత్తు గల మనసు. హలో, ఇక్కడే ఉన్నారా? నా వైపు చూడండి, ఇక చాలు. నిద్రమత్తు గల మనసు, చూడలేని కన్నులు, వినలేని చెవులు. మరలా చెప్పండి, చెప్పండి. నిద్రమత్తు గల మనస్సు, చూడలేని, వినలేని. ఈ 3 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి ప్రియులారా. ఒక ఆత్మీయుని మీద శాపము ఏలుబడి చేయడానికి కలిగిన కారణం ఈ 3 విషయాలు. 1 నిద్రమత్తు గల మనస్సు, 2 చూడలేని కన్నులు, 3 వినలేని చెవులు. ఆయన స్వరక్తము చేత కడగబడిన కుటుంబం మీదకి ఎందుకు ఆ శాపం? దీవెనకు సూచనగా ఉండవలసిన నా బ్రతుకులో, ఆశీర్వాదానికి సూచనగా ఉండవలసిన మన జీవితాల్లో ఏంటి ఆ శాపం? ఆ కన్నీటి కలిగించే ఆ శాపం ఏంటి? అనారోగ్యాలు కలిగించడానికి కలిగిన శాపం ఏంటి? అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, ఆ శాపానికి కలిగిన కారణం, ఆ విశ్వాసుల జీవితాల్లో ఆ శాపానికి కలిగిన కారణం ఏంటంటే నిద్రమత్తు కలిగిన మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిద్రమత్తు గల మనస్సు అంటే అర్థం ఏంటి? యేసయ్య అన్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై, నిబ్బరమైన మనస్సు కలిగిన వారై మెలకువగా ఉండుడి. చెప్పండి, ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. నిద్రమత్తు కలిగిన వారిగా ఉండొద్దు. ఎలా ఉండాలయ్యా? మెలకువగా ఉండు. నీ విరోధి అయిన అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు. ఎవరు మెలకువలేని స్థితిలో ఉన్నారు? ఎవరు నిద్రమత్తులో ఉన్నారు? నిద్రపోయిన స్థితిలో ఎవరున్నాడు? ఏ కుటుంబం ఉంది? ఒక మాట చెప్పనా, నిద్రమత్తు కలిగిన మనసు కలిగి ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మీదకి శాపం ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. అందుకని పౌలయ్య అన్నాడు, మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మాట్లాడండి, ఎలా ఉండాలి ఆత్మీయుడు? మాట్లాడేది ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మెలకువతనం. నిద్రమత్తు కలిగిన మనసు అంటే అర్థం ఏంటంటే ఆత్మలో మెలకువ లేనితనం. చెప్పండి, ఏంటిది? ఆత్మలో ఏముండదట? మెలకువ లేని తనం. ఇంకా చెప్పాలి ఏంటి? ఆత్మ లేని తనం. చెప్పండి, ఆత్మ లేని తనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయుడవే, రక్షణ పొందావు, కానీ నీకు ఏమి లేదు ఏంటి? మెలకువ లేదు. ఆయన రక్తము చేత కడగబడ్డావు, ఉన్నతమైన సహవాసంలో చేర్చబడ్డావు, కంచె కలిగిన తోటలో ఉన్నావు, సత్తువ కలిగిన భూమిలో నాటబడ్డావు, సత్తువ కలిగిన ఉపదేశాలు వింటున్నావు, కానీ ఏమి లేదా అంటే నీకు మెలకువ. ఏమి లేదు చెప్పండి? మెలకువ. ఆత్మలో మెలకువ లేదు. మెలకువ లేనితనం, నిద్రమత్తుతనం. ఒక మాట చెప్పనా, ఆత్మలో మెలకువ లేనితనం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆత్మలో కానీ బహిరంగం కానీ మేలుకున్నవాడు ఏం చేస్తాడు? వివేచిస్తాడు. అవునా కాదన్నా? మీరు మాట్లాడండి. మేలుకున్నవాడు ఏం చేస్తాడు? వివేచిస్తాడు. ఏం వివేచిస్తాడు? మేలుకున్నవాడికి తెలుస్తుంది, ఇంట్లో పాము వచ్చిందా, ఇంట్లోకి తేలొచ్చిందా, ఇంట్లోకి కుక్క వచ్చిందా, ఇంట్లోకి పంది వచ్చిందా. ఎవడు గుర్తుపడతాడు? మెలకువగా ఉన్నవాడు గుర్తుపడతాడు. నిద్రపోయిన వాడికి తెలుస్తుందా? నిద్రపోయిన వాడికి పాము వచ్చిందో తెలియదు, దొంగ వచ్చిందో తెలియదు, పంది వచ్చిందో తెలియదు, ఏది వచ్చినా తెలియదు వాడికి. ఎందుకని? ఎందుకని? నిద్ర మత్తులో ఉన్నాడు. హల్లెలూయా. ఎరగలేని స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఎరగలేని స్థితిలో ఉన్నాడు. యోచించలేని స్థితిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది రక్షించబడ్డావన్న పేరైతే ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది, నీవు మృతుడవే. హల్లెలూయా. చెప్పండి, నీవు రక్షణ పొందావనే పేరే ఉంది.
రక్షణ పొందావన్న పేరుంది, కానీ ఇంకా శాపము నీ మీద ఏలుబడి చేయడానికి కలిగిన కారణం ఏంటంటే నీవు ఎలా ఉన్నావు అంటే నిద్ర మత్తులో ఉన్నావు. ఎలా ఉన్నావు? నిద్ర మత్తు. ఏం జరుగుతుందో వివేచన నీకు ఉండాలి కదా. ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాజ్యాంగంలో క్షమించండి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గ్రామంలో ఏం జరుగుతుంది, ఆ జరుగుతున్న సంఘటనలు బట్టి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది అనే ఒక ప్రత్యక్షత అనే ఒక మెలకువ తనం నీకు లేకపోతే, ఆ మెలకువ తనం లేని వారి కుటుంబాల మీదకి సైతానుగాడు ఏం కలుగు చేస్తాడు అంటే శాపం. హల్లెలూయా చెప్పండి, ఏం కలుగు చేస్తాడు? శాపం. మేము బాగానే ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, 16వ వచనం చదవండి. 3:16 ప్రకటన 3:16 16 నీవు వెచ్చగానైనను ఉండక నిలివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబర్యుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనము వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమనుకున్నాడట? నేను ధనవంతుడను, నాకేం కొదువా? హలో, నాకేమీ కొదువా? నాకేం కొదువా? నేను ధనం బాగా వృద్ధి చేసుకున్నాను, నాకు కొదువేమీ లేదు, నా ఇల్లు మంచిగా కట్టుకున్నాను, మంచిగా వాహనం కొనుక్కున్నాను, మంచిగా నా దగ్గర ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ఇంట్లో ఉండవలసిన సర్వ సదుపాయాలు ఉన్నాయి, నాకేమీ కొదువా అనుకుంటున్నాడట మనోడు. కానీ యేసయ్య అతని గురించి ఏమంటున్నాడు? ఓయి దౌర్భాగ్యుడా, ఓయి నిద్రపోతా, ఓయి గుడ్డివాడా, దేవుని స్తోత్రం కలుగును గాక. దౌర్భాగ్యుడా, దిక్కుమాలిన వాడా, దరిద్రుడా, గుడ్డివాడా, దిగంబరుడవై ఉన్నావు. హల్లెలూయా చెప్పండి, ఏమన్నాడు? దిగంబరుడా. హల్లెలూయా హల్లెలూయా. మనోడికి ఏం కనపడుతుంది అంటే ఎదురుగా ఉన్న ధనమే. ఏం కనపడుతుంది చెప్పండి? ఎదురుగా ఉన్న ధనమే ఉంది. నాకేంటి తక్కువ, నాకు ఏం కొదువా, నా ఇంట్లో వస్తువులు లేవా, నా అన్ని వస్తువులు ఉన్నాయి కదా, నాకు వాహనం ఉంది, బండి ఉంది, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉన్నాయి, చెవులు పెట్టుకున్నవి ఉన్నాయి, వడ్డానాలు ఉన్నాయి. ఓహో, ఇది ఆశీర్వాదమా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నాకు ఏమీ కొదవలేదు అనుకున్నాడట. కానీ యేసయ్య అతని గురించి ఏమో, నువ్వు గుడ్డివాడివి. హలో, నీవు గుడ్డివాడివి, నీవు దౌర్భాగ్యుడివి, ఏమి కొదువని చెప్పుకుంటున్నావు. నీ మీద ఏమి వేలుబడి చేస్తుంది అంటే శాపం. చెప్పండి, ఏం వెలుబడి చేస్తుంది? శాపం. భయంకరమైన శాపం నీ మీద, మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేయడానికి కలిగిన కారణం ఏంటంటే నిద్రమత్తుతనం. చెప్పండి, ఏముండాలి? నిద్రమత్తుతనం. నిద్రమత్తులో ఉన్నాడు, దిగంబరుడని మర్చిపోయాడు, రక్షణ వస్త్రం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పండి? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కోల్పోయి దిగంబరుడుగా నిలబడ్డాడు. ఆ దిగంబరత్వం కనబడట్లా, డొబ్బే కనబడుతుంది, ఎదురుగుండా ధనమే కనబడుతుంది. ధనం ఉంది కదా, నాకేమి కొదువా అనుకుంటున్నాడు. నాకేమి కొదవలేదు, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ దిశమల్లో కనబడుతుంది, దిగంబరత్వం కనబడుతుంది. దేవుడిచ్చిన నీతి వస్త్రం, దేవుడిచ్చిన పరిశుద్ధమైన వస్త్రం, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. అది కనబడుతుందా? అది కనబడట్లా. హల్లెలూయా. వస్త్రాన్ని కోల్పోయాడు, కన్నులు చూసే కన్నులు కోల్పోయాడు. ఒకప్పుడు దేవుని చూశాడు, ఇప్పుడు దేవుని చూసే కన్నులు లేవు, గుడ్డివాడైపోయాడు. కానీ ఏమనుకుంటున్నాడు? నాకేమి కొదువా లేదు, నాకేం తక్కువ, నాకేం తక్కువ, నాకేం తక్కువ, తిండి తక్కువ, నాకేం తక్కువ, ఇల్లు లేదా, నాకేం తక్కువ, నా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమనుకున్నాడట? నాకేమి కొదువ లేదు అనుకున్నాడట. కానీ యేసయ్య అన్నాడు, దౌర్భాగ్యుడా, దిగంబరత్వం కలిగిన వాడా, గుడ్డివాడా, నీ మీద ఏం వెలుబడి చేస్తుంది? శాపం. శాపం ఉంది. ఆ శాపం వలన నీ వస్త్రాన్ని కోల్పోయావు, నీ రక్షణ జీవితాన్ని కోల్పోయావు, నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు, నీ ప్రతిష్టత జీవితాన్ని కోల్పోయావు. ఒక దిగంబరత్వంగా ఉన్నావు. నీ దగ్గర ధనం మాత్రమే ఉంది,
ఒక అనుకోట ప్రయాసపడ్డాడు, ధనం బాగా సంపాదించాడు, ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ ప్రయాసపడ్డాడు, ప్రతి సంవత్సరం పండే పంట కంటే అధికంగా పంట పండిందట, అధికంగా పంట పండింది. తన ప్రాణం తనుకున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు. కొన్ని సంవత్సరాలకు సరిపోయిన ధనం నీ దగ్గర, సమృద్ధి, ఆర్థిక సమృద్ధి నీ దగ్గర ఉంది, తిను తాగు సుఖించు అనుకున్నాడట. వెంటనే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుకుంటున్నాను. నువ్వు సంపాదించినదంతా ఎవరి అవుతుంది? హలో, నీ సంపాదన అంతా ఎవరిది అవుద్ది చెప్పండి? మనిషి జీవితానికి ఉందా గ్యారంటీ? ఉందా చెప్పండి? మనిషి జీవితానికి గ్యారంటీ ఉందా? లేదే. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు, వారంటీ కూడా మనిషి జీవితానికి లేదు. మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. రేపు ఉంటామో లేదో తెలియని బ్రతుకులు మనవి. రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. ఈరోజు వారమే, నిన్నటి వారమే, ఈ గడియకు సంబంధించిన వారమే. మరొక క్షణం సజీవులుగా ఉంటామనడానికి అవకాశము లేదు, గ్యారంటీ లేదు. ఇంకొక 10 సంవత్సరాలు నాకు తిరిగే లేదనడానికి అవకాశమే లేదు. కాబట్టి ఒక మాట జాగ్రత్తగా వినండి. మనం చూసుకోవలసింది మన ఎదుట ఉన్న ధనాన్ని బట్టి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి ఆశీర్వదించబడిన కుటుంబం, దేవుడు దీవించిన కుటుంబం ఇలాగుంటుందని నిన్ను బట్టి అనేక మంది సాక్ష్యం చెప్పాలి. అది నిజమైన ఆశీర్వాదం. అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి, అనేకులకు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శాపాలు కలిగిన కారణం ఏంటంటే, మొదటిది ఏంటంటే నిద్రమత్తు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. నువ్వు లోకంలో ఎంత అందగత్తెవైనా, లోకంలో నీ దగ్గర ఎంత ధనమున్నా, నీ దగ్గర చురుకుదనం, నీ దగ్గర మెలకువతనం, నీ దగ్గర ఆత్మ నింపుదల లేకపోతే నీవు ఆయనకు సంబంధించిన వాడవు కాదు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకు ఈ ముద్రమత్తుతనం అంటే ఆత్మాభిషేకము లేక. చెప్పండి, ఆత్మాభిషేకము లేక. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీ హృదయాలు పెట్టుకోవాలి. రక్షించబడిన వ్యక్తి మీద శాపం వెలుబడి చేయడానికి కలిగిన కారణం ఏంటంటే 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ వన్, నిద్రమత్తు గల మనస్సు. రెండవది, వినే చెవులు లేక. 3, చూసే కన్నులు లేక. ఎందుకు ఈ నిద్రమత్తుతనం కలిగిన మనసు ఆత్మీయునికి? ఎందుకు వినే చెవులు లేవు, ఎందుకు చూసే కన్నులు లేవయ్యంటే పరిశుద్ధాత్మ నింపుదల లేక. చెప్పండి, ఏమి లేక? పరిశుద్ధాత్మ నింపుదల లేక. ఆత్మ నింపుదల ఉంటే ఆ ఆత్మ నీకు వినుబుద్ధి కలిగిస్తుంది, ఆ ఆత్మ చూచే కన్నులు నీకు కలుగజేస్తుంది, ఆ ఆత్మ నీకు ఆత్మలో మెలకువతనాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒక మాట జాగ్రత్తగా వినండి. ప్రతి ఆత్మీయుడు కూడా దేవుని అభిషేకము చేత నింపబడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఈ బెర్షెబా మినిస్ట్రీస్ పరిచర్య యొక్క దర్శనం, ఇంకా చెప్పాలి అంటే ఈ బెర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యలు కొనసాగించబడుతున్న విధానం ఏదైతే ఉందో అది ఏ విధానం అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అయి ఉన్నది. హల్లెలూయా. అందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ పరిపూర్ణతలోనికి రావాలి. 50 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు పెట్టి వాక్యం ద్వారా ప్రజలు వాక్యాన్ని అందించి ఆఖరికి 21 రోజు అభిషేక కూడికని పెట్టడానికి కలిగిన కారణం ఏంటి? ఉదయం ఆరాధన చేసి, మధ్యాహ్నం ఆరాధన చేసి, రాత్రి ఆరాధన చేసి, మరలా 11 అయిన తర్వాత హ్యాపీగా పండుకోవచ్చు కదా, 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ 11 గంటలు కానీ 12 గంటల వరకు మరలా అభిషేక ఆరాధన. ఏంటి కారణం? ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల పొందుకోవాలని. ఎందుకు ఆరాధన పెట్టాలి? హల్లెలూయా. అందరిలాగా మాకు సేవ 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడం చేత కదా? వెనకరామన్నా, మీకు అర్థమవుతుందా? అన్ని సంఘాలు ఉపవాస ప్రార్థనలు పెట్టినట్లుగా వాయిద్యాలు పెట్టి 4 పాటలు పాడి 45 నిమిషాలు టైం పెట్టుకుని 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవడం, దులుపుకొని వెళ్ళిపోవడం మాకు చేత కాదా? హలో, అది మాకు చేత కాదా? ఈ పరిచర్యలకు చేత కదా? ఆత్మీయ తండ్రి గారి చేత కదా? ఎందుకు పెట్టాలి అభిషేక ఆరాధన? ఆ గంట సమయం ఎందుకు? అప్పటి వరకు అరిచి 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 గొంతు పోగొట్టుకుని మరలా గంట సమయం ఎందుకు ఉండాలి? ఒక పక్క కిడ్నీలు పోయి, ఒక పక్క ఎనుపొస్తు పోయి, ఒక పక్క గొంతు పోయి, ఒక పక్క గడ్డ వాపొచ్చి అది పోటొచ్చి, ఒక పక్క హార్ట్ కంప్లైంట్ ఉండి,
అరే అన్ని రోగాలు కలిగి అయినా 4 మాటలు చెప్పి హ్యాపీగా పడుకోవచ్చు కదా. హలో, 4 మాటలు చెప్పి హ్యాపీగా పండుకోవచ్చు కదా. 4 ఉపదేశాలు చేసి ఒక మాట చెప్పి 45 నిమిషాలు వాక్యం చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని హ్యాపీగా వెళ్ళిపోయి మంచం మీద పడుకుంటే ఎవరైనా ప్రశ్నిస్తారా? మీరు వచ్చి అడుగుతారా? అయ్యగారు ఏంటి పడుకుందని అడుగుతారు? మీరు వచ్చేమన్నా అయ్యగారికి రావాల్సిన కానుకలు ఏమైనా రాకుండా పోతాయా? చెప్పండి. అయ్యగారికి రావాల్సిన కానుకలు రాకుండా మానతాయా? మానవు కదా. మరి ఎందుకు? సంఘము నిద్రమత్తు కలిగినదై ఉండకూడదు. సంఘము మనోనేత్రాలు వెలిగించబడినదై ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తు కలిగిన వాగా ఉండకూడదు. సంఘము మెలకువ కలిగినదై ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆధ్యాత్మికతలో మెలకువ? పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆత్మలో మెలకువతనం వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకుంటే? ఆత్మ నింపుదల, అభిషేకముతో నింపబడితే నీకు ఆత్మలో ఏమొస్తుంది అంటే మెలకువతనం. నిద్రమత్తు కలిగిన ఆత్మను జయించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవెప్పుడైతే పొందుకోగలుగుతావో నీకేమొస్తుంది అంటే వినే బుద్ధి వస్తుంది, చూసే నేత్రములు వస్తాయి, ఆత్మలో మెలకువతనం వస్తుంది. హల్లెలూయా. నీవు ఆత్మలో ఎప్పుడైతే మెలకువతనం కలిగి ఉంటావో, వినే బుద్ధి కలిగి ఉంటావో, దేవుని కార్యాలను చూసే స్థాయిలోనికి నువ్వు రాగలుగుతావో, దేవుడు నీ నిమిత్తము నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే లక్ష్యం లేకుండా చేయట్లేదండి పరిచర్య. ఏదో ఒత్తిగా చేయట్లా. మరలా చెప్తున్నా వినండి. పరిచర్య ఏదో ఒత్తిగా ధనముందని, ఆరోగ్యం ఉందని పరిచర్య చేయట్లా. ఆత్మాభిషేక కూడికలు ఏదో ఒత్తిగా పెట్టట్లా. గంట సేపు ఆత్మాభిషేక కూడిక, 1.5 2 గంటలు ఆత్మాభిషేక కూడిక. ఒక మాట చెప్పనా? చెప్పండి, ఏంటి? కొవ్వెక్కి పెట్టట్లా. బలముండి కాదు, ఆరోగ్యం ఉండి కాదు, స్థితి ఉండి కాదు, స్థాయి ఉండి కాదు. సంఘము మెలకువతనాన్ని కలిగి ఉండాలని. హల్లెలూయా. 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు, 5 మెలకువగా ఉన్నారట, 5 నిద్రమత్తులో ఉన్నారు. వినండి, 5 ఎలా ఉన్నారు? మెలకువ. 5 అప్పటి వరకు ఉన్నారు. యేసయ్య వచ్చే సమయానికి ఏమైపోయారంటే నిద్రమత్తులోనికి వెళ్ళిపోయారు. మెలకువగా ఉన్న 5 ఎత్తబడ్డారు. మెలకువతనాన్ని కోల్పోయి నిద్రమత్తులో ఉన్న 5 విడవబడ్డారు. హల్లెలూయా. మా ప్రయాస ఏంటంటే సంఘము యేసయ్య మహిమ కలిగిన రాకడలో విడవబడకూడదు. హల్లెలూయా. చెప్పండి, దేవుని రాకడలో నీ విడవబడకూడదు. దేవుని రాకడలో, దేవుని మహిమ కలిగిన రాకడలో నీవును నీ సంతానము, నీకివ్వబడిన సంతానము ఆయన మహిమ కలిగిన రాకడలో రెప్పపాటున ఎత్తబడే వరుసలో నీవు ఉండాలి. హల్లెలూయా. అది కదా లక్ష్యం. ఈ బేర్షెబా మినిస్ట్రీస్కి ఇచ్చిన దర్శనం లక్ష్యం ఏంటంటే ఆ ఉపదేశ క్రమానికి, క్షమించండి, ఆ అభిషేక ఆరాధన కలిగిన కారణం ఏంటంటే అభిషేకం. సంఘమంతా కూడా అభిషేకం. అందరికి కాదు అది. అందుకని అయ్యగారు అంటారు ఆరాధన ఎక్కడితో ముగించబడింది. ఆత్మ నింపుదల కలిగిన వారు మాత్రమే ఉండండి, మిగిలిన వారు వెళ్ళిపోవచ్చు. బలవంతంగా నువ్వు ఉంటే వచ్చేది కాదు అభిషేకం. హల్లెలూయా. నా ఆత్మలో మెలకువతనం కావాలి ప్రభువా. నేను ఆయన రక్తం చేత కడగబడ్డాను, కానీ నా జీవితంలో అన్నీ అననుకూలమైన పరిస్థితులే జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఎందుకు శాపం వెలుబడి చేస్తుంది? ఎందుకు శాపాస్పదంగా మిగిలిపోయాను? ఎందుకు శాపాస్పదంగా నా కుటుంబము, నేను నిలబడడానికి కలిగిన కారణం ఏంటి అని నిన్ను ప్రశ్నించుకుని, ఎంత కష్టపడినా ఎందుకు సమృద్ధి లేకపోతుంది? ఎందుకు ఒక నివాసం కట్టుకోలేకపోతున్నావు? ఎందుకు ఒక రూపాయి వెనకేసుకోలేకపోతున్నావు? ఎందుకు ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నావు? ఎందుకు అనేకులకు మాదిరిగా మా బ్రతుకులు ఉండలేకపోతున్నాయి? కారణం ఏంటి? నిన్ను నువ్వు ప్రశ్నించుకుని ఆ శాపగ్రస్తమైన బ్రతుకు నుండి విడుదల పొందాలని ఆశపడితే కనుక ఒకసారి చూడు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అభిషేక ఆరాధనలో ఆత్మ నింపుదల కొరకు ప్రయాసపడు. హల్లెలూయా. చెప్పండి, దేని కొరకు? ఆత్మ నింపుదల కొరకు ప్రయాసపడు. చూడు, దేవుని అభిషేకం చేత నింపబడు. చూడు, దేవుని ఆశీర్వాదం చేత నింపబడవలసిన కుటుంబాలు శాపానికి చిరునామాగా మిగిలిపోయాయి. కన్నీటితో నింపబడ్డాయి, పేదరికంతో నింపబడ్డాయి, కలిసి రాని పరిస్థితులతో నింపబడ్డాయి. కారణం ఏంటంటే శాపం. ఆ శాపానికి కలిగిన కారణం ఏంటంటే నిద్రమత్తు, ఆత్మలో మెలకువ లేనితనం,
ఆత్మలో మెలకువలేనితనం. బైబిల్లో మహాజ్ఞాని అంటాడు, చింపురు గుడ్డలట ఏం కలుగు చేస్తాయంటే సోమరితనాన్ని కలుగు చేస్తాయి. చదవండి ఆ మాటలు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోనుతో ఒక మంచి మాట చెప్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి ఆ మాట చూడండి ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. 23, 21. తాగుబోతులతోనూ తిండిబోతులను దరిద్రులగుదురు. గుర్తు చేసుకోండి, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారట? త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరింప చేయుటకు. హల్లెలూయా. ఆత్మలో నిద్రమత్తు ఏం కలుగు చేస్తాయంటే చింపిరి గుడ్డలు. చెప్పండి, ఏం కలుగు చేస్తుంది? చింపురి గుడ్డలు. చింపురు గుడ్డలు అనేది శాపానికి సూచన. చెప్పండి, ఏంటిది? చింపురు గుడ్డలు అనేది దేనికి సూచన? శాపం. ఆ శాపం రావడానికి కలిగిన కారణం నిద్రమత్తు. చెప్పండి, ఏంటంట? నిద్రమత్తు. అందుకనే యోనా అట ఓడ అమరంలో నిద్రపోతున్నాడట. చెప్పండి, ఏమవుతున్నాడు? ఓడ అమరంలో నిద్రపోతున్నాడు యోనా. బయట అంతా ప్రపంచం అంతా, ఆ సముద్రం అంతా అల్లకొల్లలో ఉంది. వాళ్ళందరూ భయపడుతున్నారు వస్తున్న అలలు చూసి. సామాన్లన్నీ బయట పడేస్తున్నారు. మనోడు మాత్రం ఓడ అమరులు ఏం చేస్తున్నాడు? హాయిగా పడుకున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి యోనాతో మాట్లాడుతున్నాడు, ఓయి నిద్రపోతా. హల్లెలూయా. ఓయి నిద్రపోతా, ఇప్పటికైనా మేల్కో, ఎంత నష్టం జరిగిందో చూడు. ఓరి నిద్రపోతా, నీ నిద్రబోతుతనం వలన ఓడలో ఉండవలసిన సామాన్లన్నీ పోయాయి. ఓడలో ఉండవలసిన ఆహారం, ఓడవలసిన సమృద్ధి, ఓడలో ఉండవలసిన వెండి బంగారాలు సామాన్లన్నీ కూడా ఎత్తి ఏం చేశారట? సముద్రంలో పారవేశారు. ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, ఎంతసేపు పడుకుంటావు? అభిషేకం లేకుండా, ఆత్మలో మెలకువలేనితనం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఇప్పటికే జరిగిన నష్టం చాలదా? ఆత్మలో దిగజారిపోయి, ఆత్మలో మెలకువలేని తనానికి వెళ్ళి ఇప్పటికే నీ కుటుంబంలో ఊహించని నష్టం, ఎవ్వడు తీర్చలేని భయంకరమైన నష్టం జరిగింది, జరుగుతూనే వస్తుంది. హల్లెలూయా. జరిగింది, జరుగుతూనే వస్తుంది. యేసయ్య మాట్లాడుతున్నాడు, ఎప్పుడైనా నిద్రలో నుండి మేల్కోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎప్పటికైనా నిద్రలో నుండి మేల్కో. ఓ ఈ నిద్రపోతా, లేచి ఈ దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయి. లేవు, లేచి నీ దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయి. ఇప్పటికే జరిగిన నష్టం, ఓడలో ఉండవలసిన సరుకులు అన్నీ పోయాయి. ఓడ మన జీవితానికి సూచన. ఈ జీవితంలో ఉండవలసిన ఆధ్యాత్మికమైన సరుకులు, ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ ఇవన్నీ కోల్పోయావు. ఒకప్పుడున్న భక్తి లేదు, ఒకప్పుడున్న మోకాళ్ళ అనుభవం లేదు, ఒకప్పుడున్న ప్రతిష్ఠిత జీవితం లేదు, ఒకప్పుడున్న కన్నీటి ఆత్మ, ఒకప్పుడు పరిచర్య పట్ల ఉన్న భారం లేదు. నీ సామాన్లన్నీ పోతా వస్తున్నాయి. సామాన్లన్నీ కోల్పోతున్నావు. నీ ప్రతిష్టతను కోల్పోతున్నావు, సమర్పణను కోల్పోతున్నావు, వైరాగ్యాన్ని కోల్పోయావు, కన్నీటి ఆత్మను కోల్పోయావు, ప్రయాసపడే మనస్సును కోల్పోయావు, ప్రయాసపడే జీవితాన్ని కోల్పోయావు. ఒక్కొక్కటిగా నీ బ్రతుకులో అన్నీ కోల్పోతున్నా. ఇంకా నువ్వు నిద్రలో నుండి ఇంకా మేలుకోలా. అందుకనే ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నిద్ర మేలుకోవయ్యా. హల్లెలూయా. ఎంతకాలం ఆ శాపం కింద బ్రతుకుతావు? ఎంతకాలం ఆ నష్టాలు, ఆ కన్నీటి అనుభవాలు గుండా నిలుస్తావు? దేవుని ఉద్దేశమేమో నువ్వు లోకానికి మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండాలని, నీవేమో శాపానికి ఆస్పదంగా బ్రతుకుతున్నావు, శాపానికి చిహ్నంగా బ్రతుకుతున్నావు. ఇప్పటికైనా నీవు మేలుకోగలిగితే నీ నిమిత్తము నా దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మేల్కో. ఏ నిద్ర మత్తులో ఉన్నావా, తిండి మత్తులో ఉన్నావా, త్రాగుబోతు మత్తులో ఉన్నావా, దేన్ని బట్టి నీ సామాను కోల్పోతున్నావు? హలో, వింటున్నావా ఈ మాట? ఏ మత్తులో ఉన్నావు? పాపపు మత్తులో ఉన్నవాడు కొంతమంది, వ్యూహపు మత్తులో ఉన్నవాళ్ళు కొంతమంది, జోదాల మత్తులో ఉన్నవాళ్ళు కొంతమంది, నిద్ర మత్తులో ఉన్నవారు కొంతమంది, అబద్ధాల మత్తులో ఉన్నవాళ్ళు కొంతమంది. మెలకువ లేనితనం, నిద్ర మత్తుతనం ఏం చేస్తుంది తెలుసా? నీ ఆధ్యాత్మికంగా శాపాన్ని గురి చేస్తుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథంలోనే ఒక మాట చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 3:19. మొదటి రాజులు చదవండి త్వరగా. అయితే రాత్రి యందు ఇది పడకలో
ఆ, తన పిల్లల మీద ఆ, పడగా ఆ, అది చచ్చెను. అది చచ్చాను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను ఆ, నిద్రించుచుండగా వచ్చి నా నా ప్రక్కలో నుండి ఆ, నా బిడ్డను తీసుకొని ఆ బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకొని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఆ, ఉదయమున ఆ, నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా ఆ, అది చచ్చినదాయెను. ఆ, తరువాత ఆ, ఉదయమున నేను ఆ, పిల్లను నిదానించి ఉమ్, చూచినప్పుడు ఉమ్. వాడు నా కడుపున పుట్టినవాడు కాడని. చాలు నా వైపు చూడండి, తర్వాత మీరు చదువుకోండి. ఇద్దరు స్త్రీలు చెప్పండి, ఎవరు? నా వైపు చూడండి. ఇద్దరు స్త్రీలు, ఇద్దరు గర్భవతులు, ఇద్దరు ప్రసవించారు, ఇద్దరికి కుమారులు పుట్టారు. చెప్పండి, ఎవరు? ఇద్దరు కుమారులు పుట్టారు. అది రాత్రి. ఆ రాత్రికాల సమయంలో తల్లి తన బిడ్డను ప్రక్కన పెట్టుకుని పడుకుంది. అలాగే మరొక తల్లి కూడా రాత్రి తన బిడ్డను పక్కన పెట్టుకుని పడుకుంది. ఈ తల్లి ఏం చేస్తుంది అంటే మెలకువ కలిగి, పైకి కళ్ళు అలాగా మూస్తుంది కానీ ఆత్మలో మెలకువ కలిగి తన కొడుకు ఎలా ఉన్నాడో చూసుకుంటుంది. క్షణం ఏం చేస్తుంది అంటే పరిశీలన చేస్తుంది. ఉన్నాడా, పాసుకెళ్ళాడా, డైపర్ వేసామా లేదా, తీసామా, పక్కకు తిరుగుతున్నాడా, కళ్ళు అట్లా మూస్తుంది. 5 నిమిషాలకు ఒకసారి మెలికి తన కుమారుని చూసుకుంటుంది ఒక తల్లి. ఇంకొక తల్లి ఉంది, ఆమెకు కూతురు పుట్టాడు. ఈమె ఏంటంటే నిద్రమత్తు కలిగింది, నిద్రపోయిందట. ఏం చేసింది చెప్పండి? నిద్రమత్తులో నిద్రపోయి బాగా నిద్రపోయి ఇలా పక్కకు డొల్లింది. పక్కన ఎవరున్నారు? కొడుకున్నాడు కూడా తెలియలా. చెప్పండి, కొడుకున్నాడు కూడా, చిన్న బాబు ఉన్నాడు కూడా తెలియలా. ఊపిరి ఆడకుండా ఆ తల్లి కింద చచ్చాడు. బైబిల్లో ఉన్నమాట, ఊపిరి ఆడకుండా, బైబిల్లో ఏమైపోయాడట, ఊపిరి ఆడకుండా ఆ తల్లి పక్కకు తిరిగితే తల్లి కింద పడి చచ్చిపోయాడు. తెల్లవారుజాము మెలకు వచ్చిందట. మెలకు వచ్చి చూసేపటికి ఆమె పొట్ట కింద నలిగిపోయి ఊపిరాగి చచ్చిపోయిన ఒక పసికందు చిన్నవాడు కనబడుతున్నాడు. ఉలుక్కుబడి లేచి చూసింది, తన కుమారుడు చచ్చిపోయాడు. పక్కన ఆమెను చూసింది. ఆ తల్లి ఎప్పటికప్పుడే కనిపెట్టుకుంటూ తన బిడ్డను చూసుకుంటూ ఉంది. వాడు చక్కగా ఆడుకుంటున్నాడు, వీడు చచ్చిపోయాడు. వెంటనే లేచి ఏం చేసింది అంటే చచ్చిన ఈ కొడుకుని తీసుకువెళ్ళి వాడి దగ్గర పెట్టి ఆ బ్రతుకున్న కొడుకుని తీసుకొచ్చి వీడి దగ్గర పెట్టుకుంది. తర్వాత బైబిల్లో చచ్చిన కొడుకుని ఏం చేసిందట, వాడు దగ్గర పెట్టి, చిన్నపిల్లవాడికి ఆనమాలు తెలుస్తుందా? ఒక్కరోజు బిడ్డ తెలుస్తుందా? తెలియదు కదా, అందరూ ఒకేలాగా ఉంటారు. వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ తీసుకెళ్ళి ఈయన దగ్గర పెట్టారు. సొలొమోను రాజు అయిన కాలంలో జరిగిన సంఘటన ఇది. నిద్రమత్తుతో తన కుమారుని ఏం చేసుకుని చెప్పండి, చంపేసుకుంది. లేచిన తర్వాత ఆ తల్లి గుర్తుపట్టి అంటుందట, ఈ బాబు నా బాబు కాదు, నా బాబు వాడంటే ఆమె అంటుందట, ఆ బాబు నా బాబు కాదు, బ్రతికిన వాడే నా బాబు అని. ఇద్దరు గొడవ పడుకుంటున్నారట. ఆ పక్కన వాడు ఒకడు వచ్చి అన్నాడు, ఈ వివాదం ఎక్కడితో తేలదు కానీ రాజుగారి దగ్గరికి వెళ్దామని రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? సొలొమోను రాజుగారు అప్పుడు రాజు అయ్యాడు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటి సమస్య? అప్పుడు అన్నాడు, సొలొమోను రాజు అడిగితే అప్పుడు చెప్పారు, అయ్యా ఈ ఇద్దరు తల్లులు బ్రతికి ఉన్న ఈ ఒక్క కుమారుని కోసం గొడవ పడుతున్నారు. నా కొడుకు అంటే నా కొడుకు, నా కొడుకు అంటే నా కొడుకు, దీనికి న్యాయం తీర్చమన్నారు. విషయం అంతా తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నీ బిడ్డను ఎక్కడ పెట్టండి. పక్కన పనివాడిని పిలిచాడు, కత్తి పట్టురమన్నాడు. కత్తి పట్టుకొచ్చాడు. కత్తి పట్టుకొచ్చి ఈ బిడ్డని రెండుగా నరికి ఒక మొక్క ఆ తల్లికి, ఒక మొక్క ఈ తల్లికి ఇవ్వమని. హల్లెలూయా. ఆ పనివాడు కత్తి తీసుకుని వస్తున్నాడు. ఈ అద్దె తల్లిని చూసావా, నిద్రమత్తుతనం కలిగిన ఈ అద్దె తల్లిని చూసావా, అది అనుకుంది నా కొడుకు చచ్చాడు కాబట్టి దాని కొడుకు కూడా చావాలి అనుకుని ఆ కుమారుడు, క్షమించండి, ఆ కత్తి పట్టుకున్నవాడు వచ్చి నరికితే ఏమాత్రం మాట్లాడలా, నరకబోతుంటే ఏమాత్రం మాట్లాడలా, నరికి నా మొక్క నాకు ఇవ్వండి గారు అన్నట్టు చూస్తుంది. సొంత తల్లి గుండె ప్రారం తరుకుపోయి, అయ్యా వాడు నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, వాడు బతుకుండాలి, వాడు చచ్చిపోకూడదు, వాడు బ్రతుకుండాలి, నా కుమారుణ్ణి ఆ తల్లికే ఇచ్చేయండి అని అడిగింది. ఎవరు? సొంత తల్లి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యా కొడుకుని చంపొద్దు, బతుకున్న ఆ కొడుకుని ఆ తల్లికి ఇచ్చేయండి అని ఇచ్చింది. అప్పుడు వెంటనే రాజు అన్నాడు, ఈ కుమారుని తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చేయండి, ఇదే న్యాయం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నిద్రమత్తు కలిగినది ఏం చేసింది అంటే వివేచన లేక, గ్రహింపు లేక, మెలకువతనం లేక కడుపున పుట్టిన బిడ్డలు ఏం చేసుకుంది, చంపేసుకుంది. ఒక మాట చెప్పన, ఆత్మ నడిపింపు లేని వాళ్ళు తన బిడ్డల యొక్క పతనానికి కారణం అవుతారు. ఆధ్యాత్మికంగా పెంచలేరు,
హలో, నీకు ఆత్మ లేకపోతే నీ పిల్లల్ని ఆత్మలో పెంచలేవు. హలో, అర్థమవుతుందా మీకు? నీకు అభిషేకం లేకపోతే, నీకు మెలకువతనం లేకపోతే నీ బిడ్డలని దేవునిలో ఎదిగింప చేయలేవు. నీ బిడ్డలు దేవునిలో ఎదగాలి అంటే మొదట నీకు మెలకువతనం కలిగిన ఆత్మ ఉండాలి. హల్లెలూయా. మెలకువతనం కలిగిన ఆత్మ కలిగిన వాడు తన బిడ్డల్ని క్రీస్తులో జీవింప చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఒక్క మాట చాలు. ఈ మాటను బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ 21 రోజు బేర్షెబా మందిరంలో మన ఉట్లూరులో అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి. ఓ సేవకునిగా నేను కోరుకుంటున్న అభిలాష ఏంటంటే, సంఘమంతా కూడా ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశారు, కడవరి దినాల్లో నా ఆత్మను మీ మీద కుమ్మరింప చేస్తానని. చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తుల వరకు ప్రతి ఒక్కరిని మీద దేవుడు తన ఆత్మను నింపుతాడు ఆయన. హల్లెలూయా. ఈ అభిషేక ఆరాధనలో అందరూ పాల్గొనండి. ఇప్పటి వరకు ఒకవేళ రాలేకపోయారు, 21 రోజు తప్పకుండా రండి, ఆరాధనలో పాల్గొనండి. ఆఖరి జరుగుతున్న గంట ఆరాధనలో, అభిషేక ఆరాధనలో పాలు పంపులు పొందండి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతున్నప్పుడు నీవు ఆత్మలో బలిసినందున నీ మీద ఉన్న శాపపు కాడి నా దేవుడు ఎరగొడతాడు ఆయన. హల్లెలూయా. ఏ శాపం వెలుబడి చేస్తుందో నాకు తెలియదు. నీ నిమిత్తము, నీవు పొందిన అభిషేకము నిమిత్తము నా దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు పొందిన అభిషేకం, ఆమేన్ చెప్పండి. నేను పొందిన అభిషేకం కాదు, నీవు పొందిన అభిషేకం నీ శాపాన్ని ఎలా మారుస్తుంది? ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. ఇక జరగదు అనుకోవద్దు, అయిపోయింది నా కుటుంబం, కలిసి రాదు ఇక నా జీవితంలో, మరలా నేను స్థిరపడలేను, మరలా నా భార్య భర్తలు మేము ఒకటి కాలేము, ఇక మా జీవితం మరలా ఇక స్థిరపడదు, ఇక మంచి ఇల్లు కట్టుకో అనుకోవద్దు. నీ శక్తి చేత నువ్వు చేయలేవు, నిజమే. నీ మీద ఏలుబడి చేస్తున్న శాపం నిన్ను అలా వెంటాడుతుంది కనుక దాన్ని జయించడం నీ వల్ల కాదు. జయించే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మ అభిషేకం. నీవు ఆత్మ పొందుకున్నప్పుడు దేవుడు నీ మీద ఉన్న కాడిని విరగొడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఆత్మలో బలిసినందున అభిషేకంలో బలవండి, ఆత్మలో బలవండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడండి. దేని కొరకు ప్రయాసపడాలి? ఉదయం ఒట్లూరులో చెప్పాను, చాలా మంచి సందేశం. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. నువ్వు ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటావో దేవుడు ఏం చేస్తాడు అంటే నీ శాపాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఓ సేవకునిగా నేను ఇదే ఆశ కలిగి ఉన్నాను. నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ దాంపత్య జీవితం అనేకులకు మాదిరిగా ఉండాలి. ఎవరు అనుకున్నారో నాకు తెలియదు, నీవు అనుకుంటున్నావా నాకు తెలియదు. ఇక నా జీవితంలో ఆ కార్యం జరగదని, దాన్ని చేయుటకు యెహోవా సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అసాధ్యం అనుకోవద్దు, నా కుటుంబం మరలా కట్టబడు అసాధ్యం అనుకోవద్దు. అనుకోని కార్యాలు చేస్తాడు ఆయన. ఆ విచ్ఛిన్నం అవడానికి కలిగిన కారణం శాపం. ఆ శాపం పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం. వెండిచ్చి పోగొట్టుకోలేం, ధనమిచ్చి పోగొట్టుకోలేం, కానుకలిచ్చి పోగొట్టుకోలేం. అభిషేకము ద్వారా శాపం ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.